సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. నెలకు 1000 ఇస్తావా, లేదు అంటే నా దగ్గరికి వచ్చిన కోరిక తీరుస్తావా అని చెప్పేసి ఒక మహిళను చాలా ఇబ్బందికరంగా తన మాటలతో కాల్స్ చేసి మెసేజ్లు పంపించి చాలా అవస్థలకు గురి చేస్తూ ఉన్నాడు చిన్నప్ప రాజ్ కుమార్ అని చెప్పేసి. కట్టంగూరుకి సంబంధించిన కేసు ఇది. అయితే ఆవిడ పారిశుద్ధ్య కార్మికురాలుగా 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నప్పుడు అదే అక్కడ పనిచేస్తున్న మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అయిన చిన్నప్ప రాజ్ కుమార్ అని చెప్పేసి అనే వ్యక్తి ఈవిడని పదే పదే వేధించడము చేసేవాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు నాతో రా, నా కోరిక తీర్చు, లేదు అనుకుంటే నెలకు 1000 రూపాయలు ఇయ్యు అని చెప్పేసి ఆమెని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ఆవిడ ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, అధికారులకు చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడము, అంతేకాకుండా వారి తోటి ఎంప్లాయీస్కి చెప్పినా కూడా ఎందుకులే వాడిని పట్టించుకోక వదిలేసేయి అని చెప్పేసి అన్నా కూడా ఆవిడ తన మానన తను పని చేసుకుంటున్న సందర్భంలో కూడా అనేక అవస్థలు పెట్టడం అన్నట్టు. నైట్ పూట పదే పదే కాల్ చేసి తాగేసి నువ్వు నా దగ్గరికి వస్తావా రావా, నాకు డబ్బులు లేదంటే డబ్బులు ఇవ్వు అని చెప్పేసి వేధిస్తూ ఉండేవాడు. అయితే ఆవిడ చూసి ఇంకా ఎట్లా చేయాలి అని చెప్పేసి ఏదైనా కానివ్వు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ తన ఫోన్లో ఉన్న మెసేజెస్, అదేవిధంగా కాల్స్, ఇక కొన్ని ఇమేజెస్ ఇవన్నీ పంపించినవి ఉంటే పోలీసులకు చూపించి ఆవిడ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు అతన్ని స్టేషన్కి పిలిపించేసి మొత్తం మాట్లాడేసి అన్ని చేసిన తర్వాత అతను అప్పటికీ కూడా లేదు ఆవిడ నాతో ముందు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే, సార్ నాకు భర్త లేడు, నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు ఇలాంటివి అవసరం లేదని చెప్పేసి నా జీవితం ఏదో నేను గడుపుతుంటే నన్ను 3 నెలల నుంచి వెళ్ళి చాలా నరకం చూపిస్తున్నాడు అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు మొత్తం కూడా అక్కడ మాట్లాడిన సందర్భాన్ని బట్టి తప్పంతా కూడా అబ్బాయిదే అని తెలుసుకున్న ఇమ్మీడియట్గా పోలీసులు ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇలాంటి కేసులలో ఎలా ఉంటుందంటే ఒక మహిళను అసభ్యకరంగా మాట్లాడడం కానివ్వండి, లేదు అంటే ఆవిడ ప్రమేయం లేకుండా ఇబ్బందికరంగా నువ్వు నా దగ్గరికి రా అని చెప్పేసి బలవంత పెట్టడం కానివ్వండి, లేదు అంటే నైట్ పూట ఆవిడకు 10 దాటిన తర్వాత మెసేజ్లు పంపించడం కానివ్వండి, కాల్స్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు ఐపీసీ సెక్షన్ల కింద తీవ్రంగా కేసులు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో చూసుకుంటే మనం 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది పనిచేస్తున్న ప్లేసులలో ఇలాంటి అవస్థలను ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కానివ్వండి, ఇది అమ్మాయిలకే ఇలాంటి అవస్థలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకోను. అబ్బాయిలు కూడా కొంతమంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వర్క్ ప్లేసెస్లలో. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా ఫస్ట్ మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వలేదు అంటే ఒక్కసారి మీరు రిటర్న్గా ఒక కంప్లైంట్ అనేది రాసి వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పటికి కూడా స్పందించకపోతే ఇమీడియట్గా మీరు ఆ కాపీని అతనికి సబ్మిట్ చేస్తున్నట్టుగా, లేదంటే మీరు అక్కడ ఐఆర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్మిట్ చేసినట్టుగా ఉండే ప్రూఫ్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను ఇలా మా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను, అయినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు, నాకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత పోలీసులు వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఎవరైతే ఉంటారో వారికి నిజంగానే అక్కడ జరుగుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్క నోటీస్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఆ నోటీస్కి అనేది ఆన్సర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడ చూసిన దాన్ని బట్టేసి అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు కేసు అనేది ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళని, ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళని అందరినీ పిలిపించేసి ఒకసారి మాట్లాడేసిన తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అనేది పెట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వీళ్ళు చూపించిన ప్రూఫ్స్ ఒకవేళ కరెక్ట్గా ఉండి వాళ్ళు ఎన్నిసార్లు పిలిచిన పోలీస్ స్టేషన్కి రాని పక్షంలో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే ఆటోమేటిక్గా ఫైల్ అవ్వడం అనేది జరుగుతుంది. అది బిలో 7 years ఉందనుకోండి, స్టేషన్ బెయిల్, మీ భాషలో స్టేషన్ బెయిల్ అనేది వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే కోర్టుకి రమ్మంటారో అప్పుడు వెళ్ళేస్తే మీరు కోర్టులో ప్రజెంట్ అయిన తర్వాత రిమాండ్కి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మహిళకు కానివ్వండి, అదేవిధంగా ఒక పురుషునికి కానివ్వండి, వారి ప్రమేయం లేకుండా వారిని శారీరకంగా మీరు ఇబ్బంది పెట్టినా, మానసికంగా ఇబ్బంది పెట్టినా సరే ఖచ్చితంగా శిక్ష
శిక్ష అనేది అనుభవించక తప్పదు. వాళ్ళు కనుక కంప్లైంట్ రేస్ చేశారు అనుకోండి, ఒకవేళ పోలీసులు కూడా అక్కడ స్పందించలేదు అంటే ఎవరైతే అక్కడ మీ లోకల్ స్టేషన్ ఉందో అది కాకుండా మీరు ఇంకా కొంచెం ఎస్పీ గారికి కానివ్వండి, డిఎస్పీ గారికి కానివ్వండి, అలా కంప్లైంట్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ అక్కడ కాకుండా మీరు ఇక్కడే ఇవ్వాలి అనుకుంటే మీరు పోస్ట్ నుంచి వెళ్ళి, స్పీడ్ పోస్ట్ నుంచి వెళ్ళి ఒక పోస్ట్ పంపించేస్తే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. దాన్ని మనం కూడా కోర్టులో ఎప్పుడైతే కేసు ఫార్వర్డ్ అయిపోయి కోర్టులోకి వెళ్తుందో కేసు, అప్పుడు మనకు ఇది ఎవిడెన్స్గా పనికొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే ఒకరిని పనిచేస్తున్న ప్లేసులలో ఇలా ఇబ్బంది పెట్టడం అంటే నెలకు 1000 ఇస్తావా, లేదు అంటే నా దగ్గరికి వచ్చి కోరిక తీరుస్తావా అనే ఒకటి ఎంత బాధాకరమైన విషయం. అంటే నెలలో 1000 ఇస్తే ఇంకా ఆమె దగ్గరికి రానవసరం లేదు, 1000 ఇవ్వకపోతే కంపల్సరీగా వచ్చి ఆమె ఇదంతా స్పెండ్ చేయాలి. ఇదంతా కూడా ఆవిడకి రోజుకి హరాస్మెంట్ అనేది, టార్చర్ అనేది పెరిగిపోతూ వస్తుంది. ఎవరికి చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోకపోవడము, ఆ బాధను ఎవరు వినకపోవడం వల్ల ఇంకా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. కొంతమంది పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళకుండా అయ్యో పరువు పోతుందేమో, ఇలా ఇతను నా వెంట పడుతున్నారంటే అందులో నా తప్పే ఉందని చెప్పేసి అనుకుంటున్నారేమో అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి వారు మీరు స్టేషన్ దాకా వెళ్ళాల్సినంత అవసరం కూడా లేదు. డయల్ 100కి ఫోన్ చేసేసి ఇలా నేను నా వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచాలనుకుంటున్నాను, దయచేసి నాకు ఇతని వల్ల లేదంటే ఈమె వల్ల ఇబ్బంది కలుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసారంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. లేదు అనుకుంటే మీరు ఏదైతే సైట్ ఉంటుందో పోలీస్ స్టేషన్, మీ లోకల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒక పోర్టల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి మీరు కంప్లైంట్ రేస్ చేశారు అనుకోండి, దాంట్లో నుంచి వాళ్ళు రిసీవ్ చేసేసుకొని మీకు కాల్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఎందుకంటే అప్పుడు వెళ్ళలేని వాళ్ళు మాత్రమే ఆ సైట్లోకి వెళ్ళేసి అందులో కంప్లైంట్ అనేది రేస్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని స్టేషన్కి రమ్మని కానివ్వండి, అదేవిధంగా మీరు వచ్చేసి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి కానివ్వండి, ఇలాంటివి అడిగే ప్రసక్తి అయితే ఉండదు. మీ దగ్గర నుంచి ఫోన్లోనే వివరాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారికి సంబంధించిన ఫోన్ నెంబరు, అడ్రస్ అంతా తీసేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు అదుపులోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ రోజుల్లో భయపడాల్సినంత అవసరం లేదు. వివరాలన్నీ కూడా చాలా వరకు గోప్యంగానే ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి ఏవైతే భారతి ఉన్నారో, భారతి గారి లాగా ఎవరైనా ఇబ్బంది కనుక గురి అవుతూ ఉంటే పోలీసులను మీరు అప్రోచ్ అవ్వకలేకపోయినా కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏదైతే సైట్స్ ఉంటాయో దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే 100కి కాల్ చేసినా కూడా మీ ప్రాబ్లం అనేది తక్షణమే సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అధికారులు ఐఆర్ అఫీషియల్స్ కూడా ఇమీడియట్గా 24 అవర్స్లో వారిపైన యాక్షన్ అనేది తీసుకోవాలి. పిలిచి అడగడమో లేదు అనుకుంటే నిజం అని తెలిసిందనుకోండి, ఖచ్చితంగా వారిపైన వారు కేసు ఫైల్ చేయాలి. లేదంటే వాళ్ళే అధికారులు ఏం చేస్తారు తెలుసా, ఇలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి పోలీసులకు ఫార్వర్డ్ చేయడం అనేది కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. సివియర్గా ఉన్న కేసులలో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి. ఇవి బయటికి రాకపోవచ్చు, ఎందుకంటే ఇన్నర్గా జరిగేటివి కాబట్టి కొన్ని మాత్రమే ఎక్కువ తీవ్ర స్థాయిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా అవస్థలకు గురి అవుతే మాత్రమే ఇలాంటివన్నీ కూడా స్టేషన్ వరకు కానివ్వండి, లేదంటే కోర్టు వరకు కానివ్వండి వెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇంత ఏజ్ ఉన్నాను, తర్వాత నాకు పిల్లలు ఉన్నారు, రేపు పిల్లల్ని ఎలా చూస్తారో అని చెప్పేసి కొంతమంది భరిస్తూ వస్తూ ఉంటారు. భరించాల్సినంత అవసరం లేదు. మీరు కనుక అవస్థ ఎదుర్కొంటే ఖచ్చితంగా కంప్లైంట్ రైజ్ చేస్తే వారికి శిక్షలు పడే అవకాశాలు చాలా వరకు మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినంత అవసరం అయితే లేదు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చట్టాల గురించి తెలుసుకొని మీరు న్యాయం పొందే వైపుగా ఆలోచిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.